ఏమి లేదు, కరువు పని పొక్కలు తీస్తాను. కాలం లేదు, కాలం లేక ఇక కరువు పని పొక్కలు ఏదో చేస్తాను. కాళేశ్వరం నీళ్ళు వస్తలేవు. ఈ కాలం లేదు, కాళేశ్వరం నీళ్ళు అప్పుడు వచ్చేది, ఇప్పుడు వస్తున్నాయి మరి. ఆంధ్ర పంపుతాను నీళ్ళు, ఆంధ్రకి ఎట్లా పోతాను నీళ్ళు? ఆంధ్ర మొక్కను నీళ్ళు, హైదరాబాద్కు ఉచిక, ఆంధ్ర మొక్కను నీళ్ళ, కరెంటు కొంత అమ్మిండు, అర్ధ మధ్యం కరెంట్ వస్తుంది. ఉన్న నీళ్ళతో ఎకరం అర్ధ ఎకరం దీనికొని పెట్టుకుందామన్నా కానీ కరెంట్ వస్తలేదు. మాకు ఇబ్బంది అంటే ఇబ్బంది బాగున్నది. ఎట్లా తెలుసా అన్ని విషయాలు? టీవీలు చూస్తాను. మాకు టీవీ లేదయ్యా, టీవీ లేదేమి లేదు. నా ఆలోచన ఏమైనా చూస్తాను. 100 పిల్లర్లు ఉన్నాయి. 100 పిల్లర్లలో ఒక పిల్లర్ కూలింది. 99 పిల్లర్లకి మీరు రావా కాళేశ్వరం? వస్తుంది. మరి వచ్చినప్పుడు ఆంధ్రాకి ఎందుకు పంపాలి? మరి మాకు తెలంగాణకు పంపొద్దా నీళ్ళు? ఇప్పుడు వీళ్ళు వచ్చి 3.5 సంవత్సరాలు అయింది. 3.5 సంవత్సరాలు పిల్లర్ బాగు చేయలేరు వీళ్ళు. ఒక్క పిల్లర్ బాగు చేయలే, ఏం చేయలే. దానికి టాప్ తోటి మాలేసిన వాడే లేకపోయా, మాలేయలే ఏమేయలే. చూడతాను ఫ్రీ బస్సులు పెట్టిండు. ఇక ఆడోళ్ళు ఈడు చెప్తారు, ఆడు దిగుతాను. ఏమన్నట్టు చూపియ్య మన అది ఆధార్ కార్డు చూపించే వరకు పోతూనే ఉన్నారు. ఆ ఆడోళ్ళు పోతారు, వస్తారు. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి మా కడిగొప్పల వరకు 70 రూపాయలు సార్చి ఒక మనిషికి. కాళేశ్వరం నీళ్ళు దేనికి పనికి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి పనికి రావట్లేదు, దాన్ని కూల్చేద్దామని చెప్తా ఉంటారు. మరి దానికి కూలి చేస్తాడు. ఎంత కూలి చేస్తాడట? ఆయనకే హక్కున్నదా? ఇక్కడక్కడ ఇండ్లు కూడా లక్షల కొద్ది ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు పాపం. అది ఏంటో మూసో అట్లా చూడు, మూసి అందులో లక్షల కొద్ది ఇల్లు కట్టుకొని బంగ్లాలు కట్టుకొని ఉన్నారు. అదంతా కొన్ని దిక్కుల భూములు కూడా అమ్ముతాడట, మాకు చెప్తలేదు ఇంకా. భూములు కూడా అమ్ముతాడట. ఈ అప్పు చేసి ఏం చేస్తాడంటే ఈ తెలంగాణను పోషిస్తాడు. ఆంధ్రకే ఇస్తాడో లేకపోతే అమెరికాకే ఇస్తాడో ఎటో దిక్కిస్తాడు. ఈ నిన్నన్ని రోజులు అప్పులు తెస్తాడు, కొప్పులు పెడతాడు. ఆయన మంచిగా గడ్డని ఉన్నట్టు ఉంటాడు. మీకు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి? వచ్చినాయి. కాళేశ్వరం నీళ్ళు యాసింగ్ కూడా వచ్చినాయి. యాసింగ్ వస్తేనే ఇల్లు పడినాయి. ఇక ఇప్పుడు కాలం లేదు. కాళేశ్వరం నీళ్ళు రావాలంటే నదులు అన్నట్టు ఉసుకంతా ఇటే. ఇప్పుడు కరువు కాళేశ్వరం నీళ్ళ నుంచి మోటార్లు పంపులు ఆన్ చేస్తే ఇటు మన నీళ్ళకి వస్తాయి. ఎందుకు ఆన్ చేస్తున్నారు మరి వీళ్ళు? మరి ఎందుకు ఆన్ చేస్తలేదంటే అక్కడ ఉన్నది అందరు చూసి ఆయనకు మన రేవంత్ రెడ్డికి కేసీఆర్ రావాలి, మళ్ళీ మేమంతా బాగుపడాలి. కాళేశ్వరం కేసీఆర్ కట్టిండు, తెలివి లేక అడ్డవల కట్టిండు, మొత్తం అప్పు చేసిండు. దానిపైన ఏంది మన పైసలు దోచుకున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. అట్లా కాదు, ఆయన అప్పు తెచ్చింది నిజమే. ఆయన అప్పు తెచ్చి పని చేసిండు. మరి ఈయన అప్పు తెచ్చి ఏం చేస్తాడు? ఈయన అప్పు తెచ్చి ఏమీ లేదు. ఆయనే తింటాడు, ఆయన మిగుతాడు. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాను, ఉద్యోగాలు బాగానే. ఇది మన ఏది కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడుతున్నాను. ఏ తులం బంగారం? మహిళా సంఘ పనులకు అదేంటి 2500 నెలకి 2500 అంటున్నాను. ఏవి పెన్షన్ 4000 ఇస్తా అని చెప్పిండు. మాకు 4000 ఇస్తారా? 2000 3 సార్లు మింగిండు మా పింఛన్. 3 సార్లు కట్ చేసిండు. రైతు బంధు 3 సార్లు కట్ చేసిండు. రైతు బంధు 3 సార్లు కట్ అయింది. 3 సార్లు రైతు బంధు కట్ అయింది. 3 సార్లు మా పింఛన్లు కట్ అయింది. కేసీఆర్ ఇచ్చిన పైసలు మేము వస్తాను. కేసీఆర్ కేసీఆర్ ఊరి తీయాలని చెప్తాను కదా రేవంత్ రెడ్డి. ఆయనేం తీయాలి? రేవంత్ రెడ్డి తీయాలి. ఏం పని చేస్తాను, ఏం చెప్తాను సార్? మాకు ఏమి లేదు. మంచిగా గజ్జైనా కూకుంటాడు. చలో గాలి చలో ఇది అంటే వాళ్ళకి ఏమెరక, వాళ్ళు ఏం ఎరగలేదు ఎందుకు. కానీ ఇక చెప్పినప్పుడు చేయాలి కదా. నువ్వు సారు గీతగాన్ని గీతగాలు చెప్పినట్టు సార్ చెప్పినట్టు గీతగాలు చెప్పినే ఉంటాడు. ఏమున్నది అందులో? అట్లా గడ్డంగా ఊకున్నాడు మంచిగా. ఇక అంతా తిట్టం అంతా దింపుతాడు. ఇక ఆయన సంగతి గట్టున్నది. కాలం లేక అది కరువు పని ఇప్పటి కనుక చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే ప్రజలు మంచిగా ఉన్నారు, రైతులు రాజులు అయ్యారు అని చెప్పుకుంటారు. ఎక్కడ అయ్యో ఏమీ లేదు. కరెంట్ అందరికీ వస్తలేదు. ఇప్పుడు 24 గంటలు కరెంటు. 24 గంటలు ఎక్కడ? 12 గంటలే. 4 గంటలు పోతూనే ఉన్నది.
12 గంటలు పోతూనే ఉన్నది. అంత చూపేసి ఇస్తాడు 5 గంటలకు మళ్ళా. ఇప్పుడు 5 గంటల వరకు కరెంట్ బంద్. ఇప్పుడు మళ్ళా తెల్లవరంగా 7 గంటలకు మళ్ళీ వస్తుంది. ఇక అప్పటి నుంచి 5 గంటలు అంటాను. మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తే ఏమంటావే? ఆయన రానే రాదు, రావద్దు రాడు. మళ్ళీ ఊర్లో ఏమనుకుంటారు? మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటారా? కేసీఆర్ రావాలి, కారే రావాలి, సారే రావాలి మాకు. ఊళ్ళో కూడా అనుకుంటున్నాం.